ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసు ఎంక్వైరీలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది సిట్. జూబ్లీహిల్స్ లో పీఎస్లోని సిట్ ఆఫీస్లో కేసుకు సంబంధించి కేటీఆర్ నుంచి వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. ఉదయం 11 గంటల కంటే ముందు జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా పీఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసు ఎంక్వైరీలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తుంది సిట్. జూబ్లీహిల్స్ లోని పీఎస్లో సిట్ ఆఫీస్లో కేసుకు సంబంధించి కేటీఆర్ నుంచి వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. ఉదయం 11 గంటల కంటే ముందే జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా పీఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద కేటీఆర్ కు నోటీస్ జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసు ఎంక్వైరీలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది సిట్. జూబ్లీహిల్స్ లోని పీఎస్లో సిట్ ఆఫీస్లో కేసుకు సంబంధించి కేటీఆర్ నుంచి వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. ఉదయం 11 గంటల కంటే ముందు జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా పీఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద కేటీఆర్ కు నోటీస్ జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసు ఎంక్వైరీలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది సిట్. జూబ్లీహిల్స్ లోని పీఎస్లో సిట్ ఆఫీస్లో కేసుకు సంబంధించి కేటీఆర్ నుంచి వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. ఉదయం 11 గంటల కంటే ముందు జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా పీఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద కేటీఆర్ కు నోటీస్ జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసు ఎంక్వైరీలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది సిట్. జూబ్లీహిల్స్ లోని పీఎస్లో సిట్ ఆఫీస్లో కేసుకు సంబంధించి కేటీఆర్ నుంచి వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. ఉదయం 11 గంటలకే జూబ్లీహిల్స్ పీఎస్ కు రావాల్సింది, అయితే దానికంటే ముందే వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా పీఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారించారు సిట్ అధికారులు. రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తారని తెలుస్తోంది. ఇక కేటీఆర్ సిట్ విచారణ, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు హాజరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ ఆఫీస్లో కేటీఆర్ను గంట పాటుగా కొనసాగుతున్నటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. సుదీర్ఘంగా ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపరలో కొనసాగుతున్నటువంటి విచారణ క్రమంలో కూడా ఈ కేసులో ఉన్నటువంటి A3గా ఉన్నటువంటి మాజీ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావును కూడా సిట్ అధికారులు పిలిపించారు. అదేవిధంగా కేటీఆర్ ముందు కూడా చాలా సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ముందర పెట్టి కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రత్యర్థులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏ విధంగా సేకరించారు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు కేటీఆర్ ఎవరిని ఆదేశించారు, ఈ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి
ఓఐడిగా పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన టీం అయినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, అదేవిధంగా తిరుపతి అన్న, అదేవిధంగా డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు, మొత్తం ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం అంతా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించిందనే విషయాలపైన కూడా ప్రధానంగా సిట్ దృష్టి సారించింది. ఇక రాజకీయ నాయకులతో పాటుగాను వాళ్ళను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల వ్యవహారాలను ఎక్కడికక్కడ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతోపాటు మొత్తం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్తో పాటుగాను రాజకీయ పార్టీలను చాలా ఇరుకున పెట్టే దశలో కూడా ఈ ట్యాపింగ్ టీం అంతా పాల్పడ్డట్టుగాను ఇప్పటికే సిట్ మొత్తం కాల్ ఇంటర్సెప్షన్ సంబంధించి కాల్ డేటా ఆధారంగా కూడా పూర్తి ఆధారాలన్నింటిని కూడా ఇటు మానిటరింగ్పై ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ కూడా ఇటు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతోపాటుగా ఇక రాధాకిషన్ రావును అదేవిధంగా కేటీఆర్ను ఇద్దరిని కలిపి కూడా విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ను కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతున్నటువంటి వ్యవహారంలో కూడా తమకు తాను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారాలు తెలియదని చెప్పినటువంటి క్రమంలోనే ఇక వాటికి సంబంధించినటువంటి ఆధారాలను ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు ముఖ్యంగా కూడా అప్పుడున్నటువంటి డీసీపీ రాధాకిషన్ రావు నేతృత్వంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్నతో కలిసి కూడా ట్యాపింగ్కు పాల్పడ్డట్టుగాను గతంలోనే కన్ఫెషన్ రిపోర్ట్లో వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. కాబట్టి రాధాకిషన్ రావును నేరుగా కేటీఆర్ ముందర పెట్టి కూడా విచారణ కొనసాగించేందుకు సిట్ బృందం ఇటు రాధాకిషన్ రావుకు సమాచారం అందించి ఆ తర్వాత ఆయనను పిలిపించడం జరిగింది. ఈ క్రమంలోనే రాధాకిషన్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇక దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని అన్నిటిని కూడా ప్రొజెక్ట్ చేస్తూ కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు చూసినట్టయితే గంటకు పైగా కొనసాగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే మొత్తం ఎన్నికల ప్రయోజనం కోసమే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా, అదేవిధంగా ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ ఆదేశాలు ఎవరెవరు ఇచ్చారు, పైసాకు సంబంధించినటువంటి మౌఖికపరమైనటువంటి ఆదేశాలు ఉన్నాయా, రాతపూర్వకంగా పరమైనటువంటి ఆదేశాలు, ఇండియన్ టెలిగ్రాఫ్ సంబంధించినటువంటి యాక్ట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీకు తెలిసిందా, మీకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా మీరు గత మినిస్టర్గా ఉన్నటువంటి క్రమంలో మీకు సమాచారం ఉందా అనే విషయాలపైననే ప్రధానంగా సిట్ కొన్ని ఆధారాలను సేకరించినటువంటి క్రమంలో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ను ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను కూడా వీడియోగ్రాఫ్ ద్వారా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు చూసినట్టయితే కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా వర్చువల్లో కూడా పోలీస్ కమిషనర్ అయినటువంటి సజ్జనార్ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన లీగల్ టీమ్ తోటి కూడా చాలా వరకు మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగాను ఇక సంబంధిత రాజకీయ నాయకులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డటువంటి దశలో కూడా ఇప్పటివరకే 600లకు సంబంధించినటువంటి ఫోన్ డేటాకు సంబంధించినటువంటి కాల్ డేటాను అంతా కూడా ముందర పెట్టి కూడా షూటింగ్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ద్వారా కూడా సేకరించినటువంటి సమాచారం ప్రణీత్ రావు మొత్తం ఈ ఎవిడెన్స్లను అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా క్వశ్చనింగ్ కొనసాగుతూ ఉంది. మొత్తం వీడియోగ్రఫీ ద్వారానే ఇటు కేటీఆర్ను సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. శ్రవంతి.